అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. సమయం ఇచ్చిన దైవ సేవకులకి, కూడి వచ్చిన పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనకు ఇవ్వబడిన సమయము 3:15 వరకు సేవకులు ఇచ్చారు. ఎందుకంటే నేను ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే కొంతమందిని సిద్ధపాటు చేసేటప్పుడు ముందుగా సమయం ఇస్తే అర్థమైపోద్ది. ఒకవేళ నేను ఒక 15-20 నిమిషాల్లో ముగించిన ఆయన మిమ్మల్ని వదలడు. అంటే గమనించండి, దేవునికి స్తోత్రం. 3:15 వరకు విన్నవాళ్ళు వినండి, వినలేని వాళ్ళు వింటున్నట్టుగా యాక్ట్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులు ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, కొన్ని దేవునికి స్తోత్రం. సేవకులు ఎక్కువగా చెప్పే ఏదైనా రెఫరెన్స్ కానీ ఏదైనా మాట కానీ చెప్తే అది ₹1,00,00,000 మాట అని అంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక లేఖనము మనందరికీ తెలిసిన లేఖనమే. బహుశా రవికుమార్ గారు, లేకపోతే జోసెఫ్ బ్రదర్ గారు, పాస్టర్ గారు, లేకపోతే విజయ్ పాస్టర్ గారు కూడా ఈ లేఖనాన్ని చదివారు. కానీ కొన్ని లేఖనాలు కొంతమంది హృదయాలకే తడతాయి, అందరి హృదయాలకి తట్టవు. అది ఒక మాట, అది 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ మాట. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడైన డిఎల్ మోడీ గారు ఒక మాట చెప్పడము జరిగింది. మనము ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యానికి ఒక టైటిల్ మనము పెట్టాలంటే, దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశం ఏంటంటే, నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు మన జీవితంలో మనము ఏమి కలిగి ఉండాలి. క్రొత్త సంవత్సరము మన జీవితంలో వెళ్ళాలంటే, లేకపోతే క్రొత్త సంవత్సరానికి మనము ప్రవేశిస్తున్నామంటే మన జీవితంలో మనము కలిగి ఉండవలసినవి ఏమిటి అని మనము చూసినట్లయితే, నూతన సంవత్సరం గురించి దేవుని యొక్క సేవకులు డిఎల్ మోడీ గారు చెప్పిన ఒక 3-4 మాటలు చెప్పి ముందుకు వెళ్తానండి. కాలము దేనిని తాకినా కూడా అది పాతదవుతుందట. దైవము దేనిని తాకినా అది క్రొత్తదవుతాడట. దేవునికి స్తోత్రం. బహుశా నేను అనుకుంటాను ఆయన ఈ లేఖనం చదివాడేమో. ఎందుకంటే ఈ లేఖనం మనము చదివినట్లయితే, కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. నిజంగా మనము దేవునితో ఉంటట మనము క్రొత్తగా ఉంటామట. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఆయన ఇంకొక మాట చెప్పడం జరిగింది. అదేంటంటే, క్రొత్త సంవత్సరము అనేది తేదీ మాత్రమే మారుతుంది, కానీ క్రొత్త సంవత్సరం అంటే తేదీ కాదు, కానీ మనం మది మారాలట. దేవునికి స్తోత్రం. నిజంగా క్రొత్త సంవత్సరాలు అనేవి చాలా వస్తూ పోతూ ఉంటాయి. మనం 25, 24, 23, 22 ఇవన్నీ దాటి మనము వెళ్ళాము. కానీ అవన్నీ మనకి అంతగా మన యొక్క జీవితాలను మార్చలేదు. కానీ ఆ యొక్క కొత్త సంవత్సరంలో మన మది మారాలట. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఆయన చెప్పిన ఇంకొక మాట ఏమిటనంటే, క్రొత్త సంవత్సరం అట మనం అనుకుంటాం, క్రొత్త సంవత్సరంలో మనం ఏ కార్యాలు చేయాలి, ఎలాగ ఉండాలి, ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధంగా పాటలు పాడాలి, ఏ విధంగా నేను కంఠస్థ వాక్యాలు బైహార్ట్ చేయాలి, ఏ విధంగా నేను బైబిల్ కంప్లీట్ చేయాలి. లేకపోతే ఈ కొత్త సంవత్సరంలో చాలామంది చాలా రకాలుగా నిర్ణయాలు తీసుకుంటారట. అదేవిధంగా క్రొత్త సంవత్సరం కూడా మన గురించి వెయిట్ చేస్తాడు. వీడెప్పుడు వస్తాడు, వీడెప్పుడు నా మాటలు వింటాడు, ఎప్పుడు ఈ యొక్క మాటలన్నీ ఏదైతే తను అనుకున్నాడో అది చేస్తాడని. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఇంకొక మాట ఏంటంటే, క్రొత్త సంవత్సరం అనేదట ప్రతి ఒక్కరి జీవితానికట ఒక పుట్టినరోజు లాంటిదట. ఎందుకనంటే, చెత్తగా ఉన్న మన బ్రతుకులను ఉత్తమంగా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం అట. దేవునికి స్తోత్రం. నిజంగా మన జీవితంలో మనము నిజంగా దేవుడు ఏదైతే మనకు క్రొత్త సంవత్సరం ఇస్తున్నాడో ఆ యొక్క సంవత్సరాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞతగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిన్న దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు మొట్టమొదటిగా ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఏదో మనము ధర్మకార్యాలు లేకపోతే మనము పరిశుద్ధంగా లేకపోతే మనము గొప్ప గొప్ప విషయాల పట్ల దేవుడు మనల్ని కొత్త సంవత్సరంలో తీసుకెళ్ళట్లేదు, కానీ కేవలము ఆయన కృపను బట్టేనట. దేవునికి స్తోత్రం.
ఈరోజు మరికొద్ది గంటల్లో దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ కొత్త సంవత్సరంలో మన జీవితంలో మనము ఏమి కలిగి ఉండాలి అనేది మనము కొన్ని లేఖనాలు చూద్దామండి. మొట్టమొదటిగా మన జీవితంలో మనము కలిగి ఉండవలసింది ఏంటంటే మన హృదయము మార్చబడాలి. దేవునికి స్తోత్రం. మన హృదయము మార్చబడాలి. అందుకనే యాకోబు మనము గ్రంథాన్ని చూసినట్లయితే 4వ అధ్యాయము 8లో ఒక అద్భుతకరమైన మాట రాయడము జరిగింది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చెను. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏంటంటే పండగలు వచ్చినా లేకపోతే కొత్త సంవత్సరం వచ్చినా హృదయాల కంటే ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్లు, ఇత్తడి బిందెలు, తపేలాలు, నెక్స్ట్ ఇంకా కొన్ని గోల్డ్ కలర్లో ఉంటాయి. ఆ యొక్క ఇత్తడే రాగి సామాన్లు అవన్నీ పైనుంచి తీసుకొని వస్తారు. అవి ఎందుకు పైన పెడతారో తెలీదు, ఎందుకు మరలా కిందకి తీసుకొస్తారో తెలీదు. చక్కగా చింతపండుతోని కొంచెం ఏదో రెడ్ కలర్ పౌడర్తో ఏదో బాగా క్లీన్ చేస్తారు, మళ్ళీ పైన పెట్టేస్తారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కాదు, కానీ వీటన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే మన హృదయాల్లో మార్చబడాలి. నిజంగా ఎంతో మందికి లేని క్రొత్త సంవత్సరము దేవుడు మనకి ఒక గంటల్లో ఇస్తున్నాడని అంటే మనం ఏ విధంగా ఉండాలంటే మన హృదయము ఆయన కొరకు పెట్టేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 8లో మనము చూసినట్లయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము, అయ్యా నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, ఎన్నో విన్నపాలు చేస్తున్నాను, దేవుని సన్నిధిలో చాలా విషయాలు నేను అడుగుతున్నాను, అయినా నేను పొందుకోలేకపోతున్నాను. అంటే మనకి ఒక ఎన్కౌంటర్ అనేది దేవునితో లేకపోవడం, అంటే దేవునితో ఒక మంచి సంబంధం కానీ లేకపోతే దేవునితో మనము ఒక మంచి స్నేహితుడుగా మనము ఉండట్లేదు. మనం చూసినట్లయితే మనకి ఎక్కువగా కొంతమంది కొన్ని ఫెస్టివల్స్ కొన్ని చూసినట్లయితే స్టార్టింగ్లో లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్లో కానీ చిన్న ఫంక్షన్లో స్టార్టింగ్లో భక్తి పాటలు ఒక 2-3 వేస్తారు, తర్వాత అనేది వేరే భక్తికి వెళ్ళిపోతుంది. క్రొత్త సంవత్సరంలో చాలామంది ఏంటంటే దేవుళ్ళు బాగానే గడుపుతారు, 1-2 వారాలు చాలా బాగానే ఉంటారు, తర్వాత మళ్ళీ అదే పాతదే అయిపోతుంది. కానీ మన జీవితం అలా ఉండకూడదు. మనము ప్రతిరోజు మనం ఏంటంటే మన హృదయాలను దేవునితో పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ యొక్క కూడికలలో మనం చూసినట్లయితే నిజంగా ఏదో చివరి 3 దినాల్లో మనము శుద్ధీకరణ అని కాదు, కానీ ఉదయం లేచిన వెంటనే మనం ఏంటంటే దేవా ఈరోజు లేకపోతే రాత్రి పడుకునేటప్పుడైనా మనం ఏంటంటే మన హృదయాలని మన బ్రతుకులను మనము శుద్ధీకరణ చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనము 12:1 మనము చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. చాలండి, ఆయనకు సమర్పించుకొనుడని. దేవునికి స్తోత్రం. నిజంగా మన యొక్క శరీరాన్ని మనమాట ఆయనకి సమర్పించుకోవాలి. కొంతమంది ఏంటంటే శరీరాన్ని సమర్పించుకుంటారు కానీ ఆత్మని సమర్పించుకోవాలి. ఆత్మ కుడిపక్క వెళ్తుంటే శరీరము ఎడం పక్క వెళ్తూ ఉంటుంది. మన జీవితంలో మనము ఏమి కలిగి ఉండాలంటే మనము మొట్టమొదటికి ఏంటంటే మనము ఆయనకి మన యొక్క ఆత్మని మన యొక్క శరీరాన్ని మనము సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకొని ఆయన యందు ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ఆయనతో గడిపేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో మనము ఆ విధంగా నడుచుకుంటామో దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే బహుశా ఒక దైవ సేవకుడు రాసిన పాట, ఆ పాట ఏంటంటే శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము, నాలోనా నాలోనా శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము. దేవునికి స్తోత్రం.
ఒకరోజు ఒక తండ్రి దగ్గరికి ఒక కుమారుడు వెళ్ళి అడుగుతున్నాడట, నాన్న కొత్త సంవత్సరం వస్తుంది కదా, నేను పాత సంవత్సరం ఏదైతే ఒక కొన్ని గంటల్లో నాకు కొత్త సంవత్సరం రాబోతుందో, కానీ ఈ సంవత్సరం నేను చాలా తప్పులు చేశాను నాన్న, అయితే నేను కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండాలి అనేటప్పుడట తండ్రి చాలా ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడంటే నా కుమారుడు తను ఏదైతే తప్పులు చేశాడో అది తెలుసుకున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ యొక్క గంటలు అనేది బహుశా మన జీవితంలో కూడా అలాంటిదే. ఒకవేళ ఈ 2025 జనవరి నుంచి ఇంతవరకు మనము ఏవైనా దేవునికి నచ్చలేని కార్యాలు కానీ, లేకపోతే దేవునికి ఇష్టం లేని కార్యాలు కానీ, లేకపోతే దేవునికి ఇబ్బంది పెట్టిన విషయాలు కానీ ఒకవేళ మన జీవితంలో మనం చేసి ఉంటే మరలా ఆయనను ఒక్కసారి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవా, ఒకవేళ ఈ 25లో మా యొక్క సంఘంలో కానీ, లేకపోతే మా కుటుంబంలో కానీ, లేకపోతే మా చుట్టాలు బంధువులతో కానీ, లేకపోతే నేను పనిచేస్తున్న స్థలాల్లో కానీ ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తుంటే దేవా తండ్రి, నా యొక్క హృదయాన్ని మార్చని ఆయనకి చెప్పేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే మన హృదయాలను మార్చుకోవాలి. రెండో మాట ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. పాత జీవితానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 మనము చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన వలన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. దేవునికి స్తోత్రం. నిజంగా కొన్నిసార్లు దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చిన మనము ప్రాచీన స్వభావము వదులుకోము. కొన్నిసార్లు చూడండి, సేవకులు కానీ, లేకపోతే సంఘము కానీ, లేకపోతే కొంత వ్యక్తులు కానీ ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించిన తర్వాత చాలా బాగానే వస్తాడు, కానీ అనుకోకుండా మరలా ఆ యొక్క సీసాని, లేకపోతే మరలా ఆ సిగరెట్ని, మరలా ఆ యొక్క పాపపు బ్రతుకులనే పట్టుకుని వస్తాడు. ఆ యొక్క బ్రతుకులు ఏ విధంగా ఉంటాయనంటే కొన్నిసార్లు చాలా బాధ పెడుతూ ఉంటాయి. ఒక సందర్భంలో చాలాసార్లు చెప్పిన స్టోరీసే. ఒక సందర్భంలో ఏంటంటే ఒక తాబేలు, అదేవిధంగా దాన్ని ఏంటంటారంటే విషం ఉంటుంది, ఒక చిన్న పురుగు, దాన్ని బ్యాక్ సైడ్ దాని పేరు తేలు. ఈ రెండు ఒక డిస్కషన్ జరుగుతున్నాయి. ఏమనంటే, నాకు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి నన్ను చక్కగా తీసుకుని వెళ్ళు, అలాగైతే నీకోసం నేను ఏదైనా చేస్తానంటే, లేదు నువ్వు కుడతావేమో అని బాధపడ్డది. అయితే లేదు నేను కుట్టను, నేను చెప్పాను కదా నేను కుట్టనని. అయితే అలాగ కొంత దూరమే వెళ్ళిన తర్వాత అది కుట్టడము జరిగింది. అప్పుడు అడిగింది తాబేలు, నువ్వు కుట్టనన్నావు కదంటే, నువ్వు ఎలా నమ్మావు? నా స్వభావమే అది. ఈరోజు మన యొక్క స్వభావాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే మనము దేవుణ్ణి హత్తుకున్నట్లయితే, దేవునితో మనం ఒక మంచి సంబంధము కలిగినట్లయితే మన యొక్క పాత జీవితాలు మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనము ఇంకొక లేఖనాలు చూసినట్లయితే కీర్తనలు 51వ అధ్యాయము 10లో ఒక మాట రాయబడి ఉంది. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. దేవా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చాలండి, నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం. 51:10 మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో మనము ఏమని ఆయనకి అడగాలంటే, మొదటగా ఏంటంటే మన హృదయాలను మార్చబడాలని అడగాలి. రెండోది పాత జీవితము విధానము విడిచిపెట్టాలి. మూడోది ఏంటంటే క్రొత్త జీవితము కలిగి ఉండాలి అని కూడా మనము దేవుని సన్నిధిలో మనం అడగాలి. దేవునికి స్తోత్రం. నిజంగా ఇక్కడ మనము చూసినట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. నిజంగా దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత మనము ఆయనకి మన హృదయాలను మార్చమని అడగాలి. కానీ ఎక్కువగా మందిరాలలో ఎప్పుడు మనకున్న ఆ ఈఎంఐ, ఆ డోక్రాలు, ఆ నెక్స్ట్ నెలకు ఉన్న ఇబ్బందులు, లేకపోతే ఇంటరెంట్, ఇవన్నీ అడుగుతాం. ఇవన్నీ అడగడంలో తప్పు లేదు, ఇవన్నీ అడగడం మంచిదే. కాబట్టి అటన్నిటికన్నా ప్రధానమైనది ఒకటి ఉంది. అది ఏమిటనంటే, దేవా నా హృదయాన్ని మార్చి దేవా. ఎక్కువగా నేను ఈ మధ్య మన సంఘం అని కాదు కానీ నేను చాలా సంఘాలలో నేను ఎక్కువగా వింటున్న వాక్యం ఏంటంటే, ఆశీర్వాదాలు చాలా మంచిది. నిజంగా ప్రతి ఒక్క సంఘంలో ఆశీర్వాదాల గురించి తెలుసుకోవడం చాలా మంచిది. కానీ ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనము పొందాలంటే మన హృదయము
మార్చబడాలి, మన హృదయము శుద్ధీకర అవ్వాలి. దేవునికి స్తోత్రం. అందుకనే యేసుక్రీస్తు వారు కానీ, యోహాను భక్తుడు కానీ, ఆయన ఏంటంటే ఎవరైతే మారు మనస్సు గురించే వాళ్ళు తమ వాక్యాలను బోధించారు తప్ప లేకపోతే వేరే విషయాల పట్ల కాదు. కానీ ఈరోజు ఏంటంటే వాక్యము ట్రాక్ మారుతూ ఉంది. మొన్న మన విశాఖపట్నంలో ఉన్న చిన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. బహుశా అది ఏ కారణాల చేత అయింది అంటే, కొన్నిసార్లు ఏంటంటే ట్రాక్ మారితే అనుకోకుండా అది కరెక్ట్గా మారవలసిన టైంలో మారితే పర్లేదు, మాత్రం చేంజ్ అయిందంటే ఆ యొక్క జీవితాలే కంపు అయిపోతాయి. అలాగా మన వ్యక్తిగత జీవితంలో అపవాది మనకు పెడుతున్న ఈ ఆర్థిక సమస్యలను బట్టి, లేకపోతే మానసిక ఒత్తిడులు బట్టి, లేకపోతే అనారోగ్య ఇబ్బందులను బట్టి మన ట్రాక్ అనేది మారిపోతూ ఉంది. అయితే మన ట్రాక్ ఏమిటి అని అంటే, దేవా నా హృదయాలని నీవు మార్చు అని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక చిన్న పాప ఏమో తన తండ్రికి అడుగుతుంది, నాన్న ఏదైనా నా కోసం ఒక వస్తువు కొనవా, నేను మెడలో వేసుకోవాలని ఉందంటే, కొంటానమ్మా అని చెప్పడం జరిగింది. చెప్తూ ఉంటే, నాన్న నువ్వు ఎప్పుడు కొంటావు నాన్న అని అలా చూసి తన దగ్గర ఏదో చిల్లర డబ్బులు ఉంటే ఏదో చిన్న షాపులో దొరికిన చిన్న తాడు వేసుకుని ఉంది. ఆ యొక్క తాడును వేసుకునేటప్పుడు వాళ్ళ నాన్న చూస్తున్నాడు, అమ్మ నువ్వు అది తీస్తే నీకోసం మంచి వస్తువు కొంటానంటే నువ్వు అలాగంటావు కానీ ఇవ్వవు డాడీ అని చెప్తూ తను ఏం చేసిందనంటే ఆ యొక్క డాడీ మాటలు వినుకుంటే అలాగే ఉంచుకుంటుంది. రోజు డాడీ అడుగుతున్నాడు. ఒకరోజు డాడీకి పుట్టినరోజు వచ్చినప్పుడు కూడా అడుగుతున్నాడు, అమ్మ ఈ రోజైనా నువ్వు తీస్తావా, తీస్తే నీకోసం నేను మంచి గిఫ్ట్ నేను ఇస్తాను అనేటప్పుడు, సరేలే నాకు తీయాలని లేకపోయినా మా డాడీకి పుట్టినరోజు కదా, ఒకవేళ ఈ యొక్క తాడుని తీసి తనకి ఆనందంగా ఉంచుతాను అనుకునేటప్పుడు, ఎప్పుడైతే ఆ యొక్క తాడు తీసినప్పుడు ఆ యొక్క డాడీ ఏంటంటే మంచిగా ఒక హారము తన మెడలో పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో పాపము అనే ఒక తాడుని మనము బయటికి తీసినట్లయితే దేవుడు గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదాలను కూడా మన కోసము దాచుతాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ యొక్క తాడుని అలా పట్టుకుని ఉంటాం. కొంతమంది ఆ తాడుని గ్లాసులో వేసుకుంటారు, కొంతమంది ఆ తాడుని పొగలాగా ఊగుతారు, కొంతమంది ఆ యొక్క తాడుని వ్యభిచార గృహాలలో కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మన హృదయాలను ఎప్పుడైతే దేవునికి ఇస్తామో, లేకపోతే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పెడతామో, అప్పుడే దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ మాట మనం చదివినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ మాట మనము చదివినట్లయితే, నన్ను బలపరచును వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా మనము గ్రహించవలసింది ఏంటంటే, మనము గొప్ప ఆశలతో అడుగు పెట్టాలట. దేవునికి స్తోత్రం. అంటే నా జీవితంలో దేవుడు ఎంతవరకు గవర్నమెంట్ జాబ్ రాలేదా, అయితే నూతన సంవత్సరంలో వచ్చునుగాక అనేటట్లుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంతవరకు నా యొక్క జీవితంలో వ్యాపారం ఇంకా డెవలప్ అవ్వలేదా, నూతన సంవత్సరంలో డెవలప్ అవుతుందని మనము ఆశతో అడుగు పెట్టాలి. నా జీవితంలో ఇంకా దేవుడు కార్యాలు చెయ్యట్లేదా, అయితే 2026లో చేస్తాడు అని మనము నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ మన బ్రతుకు అలా కాదు. ఇంకా ఈఎంఐలే, ఇంకా డోక్రాలే, ఇంకా అప్పులే, ఇంకా రోగాల గురించే 2026లో దేవుడు అడుగు పెట్టినా కూడా, లేకపోతే 2026లో మనము అడుగు పెట్టినా కూడా మనము వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకి ఎప్పుడైతే 2026లోకి మనం అడుగు పెట్టాడో, మనం వాటన్నిటిని విడిచిపెట్టి మనము ఆయన యందు మనము బలముగా ఉండాలి. ఎందుకంటే మనల్ని బలపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అంటే 2026లో మనం ఏంటంటే దేవుడు నా ఎడల గొప్ప కార్యాలు చేస్తాడా అని మనము జీవించాలి. ఎప్పుడైతే మనము అలా ఉంటామో మన యొక్క జీవితాల్లో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం నేర్చుకున్నది ఏంటంటే మన హృదయములను మార్చబడాలి. రెండోది ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. మూడోది ఏంటంటే క్రొత్త హృదయము కలిగి ఉండాలి. నాలుగోది ఏంటంటే ఆశతో అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఐదో మాట ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. లూకా సువార్త వద్దండి, కీర్తనలు 107 1వ మాట చదువుకుందాం. కీర్తనలు 107 1వ మాట చదువుకుందాము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఆయన కృప నిత్యం ఉండును. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అనుకోకుండా నేను లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే రైట్ సైడ్లో ఒక చిన్న యాక్సిడెంట్ చూశాను. బహుశా అది నా చూడడానికి చిన్నదే, కానీ అక్కడ వ్యక్తి మరణించినట్లుగా ఉన్నాడు. అంటే చూడండి, ఈరోజు మనము ఈ స్థితిలో ఈ టైంలో ఇక్కడ ఉన్నామనంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఆ యొక్క కృపని మనము ఏ విధంగా చూపించాలంటే కృతజ్ఞతగా చూపించాలి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనము ఏ విధంగా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 17వ అధ్యాయము 15 నుంచి 16 చూసినట్లయితే అక్కడ 10 మంది కుష్టు రోగులు మనకి కనిపిస్తూ ఉంటారు. కుష్టు రోగులు అని అంటే బహుశా ఈ రోజుల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా చిన్న చూపు చూస్తారో ఆ రోజుల్లో కుష్టు వ్యాధులు ఉన్న వాళ్ళకి అంతకన్నా దారుణంగా చూస్తారు. సుమారుగా వాళ్ళని చూసినట్లయితే ఒక ఊరి చివారన ఉంచుతారు. అలాంటి కుష్టి రోగము కలిగిన వారు ఒకానొక సందర్భంలో దేవుని వాళ్ళు పరిచయమైనప్పుడు, లేకపోతే దేవుని మాటలు వినేటప్పుడు వారు ఏంటంటే వారు ఆయన మాట ప్రకారము వారు ఎప్పుడైతే జీవించారో అందులో ఒకడు శుద్ధుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అయితే 9 మంది ఏంటంటే మర్చిపోయారు. అంటే కృతజ్ఞత వారి జీవితంలో లేదు. అయితే మనము గ్రహించవలసింది ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో మనము గ్రహించవలసింది ఏంటంటే, దేవా ఈ యొక్క సంవత్సరం కానీ లేకపోతే ఈ రోజు కానీ నీవు ఇస్తున్నావు అని అంటే అది కేవలము నీ యొక్క కృపను బట్టే దేవా అని మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం. అందుకనే బహుశా ఒక భక్తుడు ఒక మంచి పాట రాయడం జరిగింది. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభు కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దామండి. దేవునికి స్తోత్రం. 6వ మాట ఏంటంటే విశ్వాసము కలిగి ఉండడం. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ మాట మనము చదివినట్లయితే విశ్వాసము గురించి ఒక మంచి మాట రాయడము జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఎలాంటి విశ్వాసము అంటే నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఒక గొప్పగా ఉంచుతాడనే విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నూతన సంవత్సరంలో మనము మాత్రమే కాదు కానీ మన యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక అద్భుతంగా ఉంటారనే విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మనము చూసినట్లయితే యెహోషువ 2:9 నుంచి 13 చూసినట్లయితే రాహాబు అనే ఒక వేశ్య ఒక ఆమె ఉంటుంది. ఆమె యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే వేశ్యలు యొక్క జీవితం ఎలాగ ఉంటుంది అంటే ఒక 100కో లేకపోతే 500కో లేకపోతే 1000 రూపాయలకో లేకపోతే ఎంతో కొంత వాటికి ఒక పాపకరమైన పని చేసే వాళ్ళుగా ఉంటారు. అలాంటిది ఒకానొక సందర్భంలో ఇజ్రాయిల్ ప్రజలు ఆమెను ఆశ్రయించినప్పుడు ఆ యొక్క సేవకులకి ఆతిథ్యము ఇవ్వడము జరిగింది. దేవునికి స్తోత్రం. నిజంగా ఎప్పుడైతే దైవ సేవకుడికి కానీ లేకపోతే ఒక దైవ భక్తి కలిగిన కొంతమందికి కానీ ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి ఆశ్రయం ఇస్తామో మనము మన యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడగలవు. దేవునికి స్తోత్రం. ఆ విధముగానే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వేశ్య అనే ఒక ఈమె ఇజ్రాయిలు ప్రజల పట్ల ఎంతో విశ్వాసము కలిగి ఆమె నమ్మింది. ఏమనంటే ఒకవేళ ఈ యొక్క ప్రజలకి ఈ దేశాన్ని దేవుడు ఇస్తే నేను నా యొక్క కుటుంబము ఆశీర్వదించబడగలము అని ఒక బలంగా నమ్మింది. కాబట్టి ఆమె యొక్క కుటుంబము కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండడము మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనము కూడా 2026లోకి వెళ్తున్నప్పుడు మనము అనుకోవాలి ఏ విధంగా అంటే 2026 అనేది దేవుడు మా యొక్క వ్యక్తిగత జీవితాలలో గొప్ప
గొప్ప కార్యాలు చేస్తాడనే విశ్వాసము ఉండాలి. ఒకవేళ మన జీవితంలో అలాంటి విశ్వాసము లేనట్లయితే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని విన్నపాలు చేసినా, లేకపోతే ఎంతగా దేవునితో మనము ఉంటున్నా కూడా ఒక క్రైస్తుడువై ఉన్న మనకి విశ్వాసం అనేది లేకపోతే మనము ఏమీ చేయలేమండి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాహాబ్ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, నేను ఈమె యొక్క జీవితాన్ని స్టడీ చేసినప్పుడు నాకు ఒక వ్యక్తిగత ఒక సంఘటన జరిగిందండి. మా యొక్క ప్రాంతానికి సుమారుగా ఒక 200 కిలోమీటర్లో ఒక ప్రాంతం ఉంది. అది లొచ్చ అనే ఒక పిలుస్తారు. అది ఏంటంటే ట్రైబల్ ఏరియా. ఆ ట్రైబల్ ఏరియాకి సేవా పరిచర్యలు స్టార్టింగ్లో నేను వెళ్ళడం జరిగింది. ఒక ఒరిస్సా సేవకుడు నాకు ఆ యొక్క పరిచర్యకి తీసుకెళ్ళేటప్పుడు అతను అన్నాడు, ఒక చిన్న కొండలు ఉంటాయి, ఆ కొండలు మనం దాటితేనే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళొచ్చు అనేటప్పుడు, ఫస్ట్లో పరిచర్య కదా చాలా ఫాస్ట్గా ఉంటాం. అయితే ఫస్ట్ కష్టపడి ఒక కొండ ఎక్కేసాను. ఏంటి పాస్ట్ గారు అన్నారు చిన్న కొండ అన్నారు, చూస్తే పెద్ద కొండ అన్నాను. తర్వాత కొండ ఒకటైపోయింది, తర్వాత ఇంకో కొండ ఉందని అన్నారు. రెండో కొండ ఎక్కేసరికి నా సేవా పరిచర్య ఏకం తడిసిపోయింది. దేవునికి స్తోత్రం. రెండో కొండ కూడా ఎక్కేసాను. రెండో కొండ ఎక్కిన తర్వాత ఆ చిన్నది ఇంకోటి ఉందని మూడో కొండ ఎక్కించారు. సుమారుగా 94 ఇల్లు అక్కడ ఉన్నాయి. అయితే ఎంత చక్కగా వెళ్ళాను, వాళ్ళకి తెలుగు రాదు, నాకు కోయి భాష రాదు. అయితే అక్కడ నా ప్రసంగం ఉండాలి. సో ఎలాగ ఉండాలి అనేటప్పుడు సేవకులు నాతో ఎవరైతే వచ్చారో దేవుని కృపను బట్టి ఆయనకి కోయి భాష వచ్చు. అయితే అక్కడ చక్కగా దేవుని కృపను బట్టి ప్రార్థన అయితే జరిగిపోయింది. ప్రార్థన జరిగిన తర్వాత కొంతమంది నన్ను, మీరు పల్లెటూరు ప్రాంతాల్లో లేకపోతే ఇప్పుడు లేవు కానీ గాది బుట్ట అని ఒకటి ఉంటుంది, అంటే ధాన్యం యాకము అక్కడ వేస్తారు. పాస్టర్ గారు మీరు ఏమనుకోరంటే ఆ బుట్టలోకి వెళ్తారు అన్నారు. ఎందుకండి అని అంటే, లక్షలైట్లు వస్తున్నారండి ఈ టైంలోన, కొత్త వాళ్ళు ఎవరనంటూ భయము. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తారంటే సగము గుండి జారిపోయింది. దేవునికి స్తోత్రం. దేవా 3 కొండలు ఎక్కాను ఆయన, 3 కొండలు ఎక్కి ఇక్కడికి వచ్చి ఏదో నాకు తెలిసిన 2-3 మాటలు చెప్తే వీళ్ళేమో ఆ యొక్క బుట్టలోకి వెళ్ళమంటున్నారు. ఎవరైనా రక్షణ వాళ్ళు వస్తున్నారు. దేవా సినిమాల్లో వాళ్ళు చూడడమే కానీ ఒకవేళ వస్తే ఏమని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. కానీ తర్వాత వేరే ఒక సేవకులు ఒక్కరోజు వెళ్ళి వచ్చేద్దామని అనుకుంటే 3 రోజులు అక్కడ ఉంచేశారు. ఎందుకనంటే వాళ్ళు ఎల్లరు, నన్ను పంపించరు. దేవునికి స్తోత్రం. దేవుని కృప ఆ యొక్క గ్రామానికి ఏ విధంగా ఉందంటే, ఒక మంచిగా ఒక దేవుని సేవకుడు ఎవరైతే బైబిల్ స్టడీస్ బీటీహెచ్ చేసుకుని కంప్లీట్ చేశారో అలాంటి ఒక దైవ సేవకుడు ఇప్పుడు ఆ యొక్క ప్రాంతానికి వాడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళే ప్రాంతంలో వారికి దారి లేదు, కానీ వేరే ఒక ప్రాంతము ద్వారా ఒరిస్సా నుంచి వాళ్ళకి ఒక దారి కూడా కలిగించారు. దేవునికి స్తోత్రం. అంటే ఒక సేవకుడిని కానీ లేకపోతే ఒక దైవ భక్తి కలిగిన ఏ వ్యక్తినైనా, ఒక కుటుంబము కానీ లేకపోతే ఒక ఊరు కానీ ఒక ప్రజలు కానీ వారికి ఆహ్వానించి ఒక మంచి ఆతిథ్యం ఇచ్చినట్లయితే ఆ యొక్క కుటుంబాలు కానీ ఆ యొక్క ఊరు కానీ గొప్పగా ఆశీర్వదించబడగలదు అని అంటే ప్రధానమైన కారణము ఈ యొక్క లొచ్చ అనే గ్రామం. దేవునికి స్తోత్రం. గట్టి చేద్దామండి. దేవునికి స్తోత్రం. ఏ విధంగా అయితే ఈ యొక్క వేశ్య అనే ఒక స్త్రీ ఆ యొక్క కుటుంబాన్ని రక్షించుకుందో, ఈరోజు మన జీవితంలో మనము కూడా ఒక 2026లో దేవుడు మన ఎడల కూడా గొప్ప కార్యాలు చేస్తాడని మనము నమ్మాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా 7వ మాట మనము చదువుకుందామండి. సామెతలు 8వ అధ్యాయము 34లో ఒక మంచి మాట రాయబడ్డది. సామెతలు 8వ అధ్యాయము 30. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. నిజంగా అనుదినము ఆయనతో గడపడం అనేది కొన్నిసార్లు అనుకుంటాం, కానీ మీరు కొన్ని కర్రీస్ తినేటప్పుడు కొంతమందికి కొన్ని టేస్ట్లు ఉంటాయి. ఆ యొక్క టేస్ట్లు వాళ్ళకే తెలుసు. కొంతమంది ఏంటంటే మంచి కూర ఇచ్చినా కూడా ఏం బాగుంటుందిలే అని అనుకుంటారు, అంటే ఆ టేస్ట్ తెలియక. అదేవిధంగా దేవునితో ఒక మనము సంబంధం కలిగేటప్పుడు ఒక టేస్ట్ అని ఉంటుంది. ఆ రుచి మనము కలిగి ఉంటే మనము వదిలిపెట్టమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రీసెంట్గా పరిచర్యలో నాకు ఒక అమ్మగారు పరిచయం అయ్యారు. సుమారుగా ఆమె రిటైర్ అయ్యి 1 year అవుతుంది.
ఆమె ఎస్కోట దగ్గరలో పరిచర్య చేస్తుంది. సుమారుగా 8 సంవత్సరాలు ఒకే పల్లెటూరికి, వాళ్ళ తాతగారు ఊరట. ఆ యొక్క తాతగారు ఊరిలో ఒక్కరైనా రక్షణ పొందాలని సుమారుగా 8 సంవత్సరాల పాటు ఎన్ఏడి నుంచి ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పటికి కూడా ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. కానీ ఆమె విశ్వాసం ఏమిటనంటే ఎప్పటికైనా కూడా ఆ యొక్క ఊరిలో ఒక్కరికైనా బాప్టిజం ఇస్తామనే ఒక మంచి ఆశ కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నామనంటే, మన జీవితంలో మనము దేవుని యందు విధేయత కలిగి ఉంటే ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడండి. అంటే దేవునితో మనం అనుదినము సంబంధం కలిగి ఉండాలి. ఏదో మనకు సమస్య వచ్చినప్పుడే సేవకుల దగ్గరికి రావడం కానీ, ఏదైనా సమస్య మన కుటుంబం మీదకి వచ్చినప్పుడే మందిరానికి రావడం కానీ, లేకపోతే ఏదైనా అనారోగ్యము వచ్చినప్పుడు మనము అసలు మన అగాపే బ్లెస్సింగ్ సెంటర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉందని చూడడం కాదు. కానీ ప్రతిరోజు మనము ఆయనతో గడిపే అలవాటు మనము కలిగి ఉండాలి. మనము అబ్రహాం గారి జీవితాన్ని మనం చూసినట్లయితే మనకి 2026 ఎలాగో ఆయనకి కానాన్ అనే ప్రదేశం అలాంటిదే. ఎందుకంటే 2026 ఎలా ఉంటుందో మీకు తెలియదు, నాకు తెలియదు. అలాగే కానాన్ అనే ప్రదేశం ఏ విధంగా ఉంటుందో అబ్రహాం గారికి తెలియదు. కానీ ఆయన మాటకి విధేయత ఇచ్చి వెళ్ళడము జరిగింది. దేవునికి స్తోత్రం. వెళ్ళబడిన అబ్రహాం గారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు, ఏ విధంగా ఆయనను దేవుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంచాడంటే ప్రధానమైన కారణం ఏంటంటే విధేయత. మన జీవితంలో మనము కూడా అలాంటి విధేయత మనము కలిగి ఉంటే దేవుడు 2026లో కూడా మనల్ని గొప్పగా ఉంచుతాడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దామండి. దేవునికి స్తోత్రం. 8వ మాట ఏంటంటే, కీర్తనలు 51:7 మాట చదువుకుందామండి. కీర్తనలు 51:7 మాట, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దేవునికి స్తోత్రం. అతి ప్రాముఖ్యమైన మాట. మన జీవితంలో కలిగి ఉండవలసిన ప్రధానమైన మాట ఏంటంటే పాపపు జీవితము విడిచిపెట్టి పవిత్రంగా ఉండటం. దేవునికి స్తోత్రం. అంటే విడిచిపెట్టవలసింది మనము ఈ యొక్క 2025లోనే ఇంకా కొన్ని గంటల్లోనే మనము విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము పాత దాన్ని విడిచిపెడతామో అది దేవునికి నచ్చని ఏ కార్యమైనా, కొన్నిసార్లు కొన్ని ఉద్యోగాలైనా, కొన్ని వ్యాపారాలైనా, కొన్ని అలవాట్లైనా అవి దేవునికి ఇష్టం లేకపోతే అవి విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం అవి విడిచిపెడతామో దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనలాంటి ఒక కుటుంబంలో, లేకపోతే మనలాంటి ఒక వ్యక్తే జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్. ఈరోజు ట్యాక్స్లు ఎలాగ ఉన్నాయంటే, మొన్నే బైకులకి లేదా కార్లకి ఒక ట్యాక్స్ వచ్చి కొట్టేయడంతో చాలామంది చక్కగా వెహికల్స్ తీసుకున్నారు. మళ్ళీ నిన్న ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే మళ్ళీ ట్యాక్స్ పెరిగింది. దేవునికి స్తోత్రం. అంటే ట్యాక్స్ కలెక్టర్ లేకపోతే ట్యాక్స్ ఎవరైతే పెడుతున్నారో వారు పన్ను భారం ఎలా పెడతారంటే ఒక్కొక్కరిని పిండిసి లాగేసుకుంటారు. అలాంటి ట్యాక్స్లు ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. అలాంటి ట్యాక్స్ కలెక్టర్ అయిన జక్కయ్య జీవితాన్ని మనం చూసినట్లయితే ఈ రోజున మనం సంపాదించడం ఏంటి, లేకపోతే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు సంపాదించడం ఏంటి, కానీ వీటికి 100 రెట్లు జక్కయ్య గారు సంపాదించారు. అయితే సంపాదించిన తర్వాత దేవుణ్ణి ఆయన అంగీకరించిన తర్వాత ఏదో దేవుని మందిరానికి వచ్చేవాడిగా కాదు, కానీ తన దగ్గర ఉన్న సంపద మొత్తము కూడా ఆయన ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే విడిచిపెట్టవలసింది విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే మనము విడిచిపెడతామో, జక్కయ్య అంతవరకు ఒక ట్యాక్స్ కలెక్టర్ బాగా నిజంగా సంపాదన వచ్చిన వ్యాపారాలు కానీ, సంపాదన వచ్చిన ఏ పని కానీ మనము విడిచిపెట్టడానికి ఇష్టపడతామనంటే ఇష్టపడము. ఈ రోజుల్లో ఒక 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి అని అంటారు. అలాగే ఈ రోజులో సంపాదన వస్తుందనంటే ఎవ్వరు విడిచిపెట్టరు. ఎలాంటి పని అయినా కూడా ఆ యొక్క చేసి ఏ విధంగా
తమ కొడుకుల కోసమో తమ కూతుర్ల కోసమో తమ వ్యక్తిగత జీవితాల కోసమో వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, ఒకవేళ మన జీవితంలో మనము విడిచిపెట్టవలసినవి ఏవైనా ఉంటే ఈ యొక్క 2025లో మనము విడిచిపెట్టాలి. జక్కయ్య ఏ విధంగా తన వ్యక్తిగత జీవితంలో విడిచిపెట్టాడో మనము కూడా ఆ విధంగా విడిచిపెట్టాలి. బహుశా జక్కయ్య జీవితానికి సంబంధించే ఏమో దేవుని సేవకులు చాలా మంది ఒక పాట పాడుతూ ఉంటారు. పిలచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు, ఎంత పాపినైనా ప్రేమించినాడు నీ జీవితమును, ఏ భేదము లేదు. వేగమేరా రండి పిలచుచున్నాడు ఈయన యేసు పరిశుద్ధ స్థలమునకు, ఎంత పాపినైనా ప్రేమించినాడు నీ జీవితమును, ఏ భేదము లేదు. వేగమేరా రండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దామండి దేవునికి స్తోత్రం. ఇంకొక 5-10 నిమిషాలు లేకపోతే 5 నిమిషాల్లో నేను విడిచిపెడతాను. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తాను. దేవునికి స్తోత్రం. చివరి మాట 9వ మాట మనము చూసినట్లయితే, మొదటి యోహాను వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ మాట మనము చూద్దామండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. నిజంగా మరలా చివరి మాట మనకు తెలిసిన మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో చేసినవి ఒప్పుకోవాలి. చాలామంది ఏంటంటే కప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అట్లీస్ట్ మనము 2025లో ప్రారంభించిన దినము నుంచి అంటే ఇప్పటికీ 365 రోజుల్లో ఇంతవరకు మనం ఒప్పుకోలేదేమో దేవుని సన్నిధిలో. ఒకవేళ ఇదే సమయము ఒకవేళ భర్తను మనము బాధ పెట్టామేమో, లేకపోతే భార్యను మనం బాధ పెట్టామేమో, లేకపోతే తల్లిదండ్రులను బాధ పెట్టామేమో, లేకపోతే పిల్లల్ని మనము బాధ పెట్టామేమో, లేకపోతే సంఘాన్ని మనము బాధ పెట్టామేమో, లేకపోతే సంఘ పరిచర్యలో మనం బాధ పెట్టామేమో, లేకపోతే మనం ఉంటున్న ఊర్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టామేమో. ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారిగా ఉండాలి. ఒకవేళ మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మనల్ని ఒక మంచిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. గట్టి చేద్దామండి దేవునికి స్తోత్రం. మనలాగే దావీదు భక్తుడు కూడా ఒకానొక సందర్భంలో మన స్థాయికి కాకపోయినా ఆయన స్థాయికి అనేది చాలా పెద్ద తప్పు చేయడం జరిగింది. నిజంగా ఒక రాజు స్థానంలో ఉన్నవాడు, రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడు, రాజ్యాన్ని అందరినీ సమానంగా చూడవలసిన వాడు ఒకానొక సందర్భంలో తను బెత్షెబాతో పాపం చేసిన తరువాత ఆ యొక్క పాపాన్ని కప్పుకోవాలని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క సేవకుడు ప్రవక్త ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడాడో అప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పడం జరిగింది. ఆ యొక్క మాట మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు 12:13 చూసినట్లయితే, నేను పాపము చేసి తినని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మన జీవితంలో ఏదైతే మనము పాపము చేస్తామో, కొన్నిసార్లు అనుకుంటా చిన్న పాపమే కదా అనుకోండి, దేవుని సన్నిధిలో చిన్న పెద్ద అని ఏమీ లేదు. పాపం అంటే పాపమే. అలాంటి పాపాన్ని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మనం ఎన్నో మేలులు పొందగలమండి. ఎందుకు అందరి జీవితాలలో అభివృద్ధి పొందుతుంది, అందరి జీవితాల్లో దేవుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతున్నాడు, అందరినీ ఒక గొప్పగా ఉంచుతున్నాడు. నా బ్రతుకులని నన్ను ఎందుకు మార్చట్లేదు అని అంటే బహుశా వాళ్ళు నీకు తెలియదేమో, వారు దేవుని సన్నిధిలో వారి పాపాలను ఒప్పుకుంటున్నారు. అయితే కొంతమంది ఏంటంటే కప్పుకుంటూ ఉంటారు. ఈ యొక్క చలికాలంలో మనం చూసినట్లయితే ఒక్కొక్క కోట్లు ఎలాగున్నాయంటే, అది వేసుకున్న కోట్లైనా రగ్గులైనా చాలా ఖరీదు. వాటి కన్నా బహు ఖరీదైన వాటితో మన యొక్క పాపాలను మనము కప్పుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ వయసులో మీ అందరికంటే నేను చిన్నవాడినైనా ఈ యొక్క మాటలు నా వ్యక్తిగత జీవితానికి కూడా వర్తిస్తాయి. ఈ 2025లో ఇంతవరకు లేకపోతే ఈ క్షణము వరకు మనము
ఆయనకి ఒప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే మనము ఆయన సన్నిధిలో ఒప్పుకునే వారిగా ఉండాలి. బహుశా దావీదు భక్తుడు ఎప్పుడైతే సేవకుడు నోట మాట రాగానే ఒప్పుకున్నాడో ఆ యొక్క దేశానికి సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము కానీ, దేవుని యొక్క సేవకుడు కానీ ఒకవేళ మన వ్యక్తిగత జీవితాలని ఆయన దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ఆయన ప్రేరేపణ పట్టి మనతో వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు మన వ్యక్తిగత జీవితాలు సేవకుడు మాట విని మనము మార్చుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. బహుశా దావీదు భక్తుడికి ఆ యొక్క విషయము తెలుసు కాబట్టే ఆయన ఏంటంటే ఒప్పుకోవడము జరిగింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రధానమైన మాట ఏంటంటే 2025లో నీవు కానీ నేను కానీ ఆయన యొక్క కార్యాలు చూడాలంటే ప్రధానంగా మనము కలిగి ఉండవలసింది ఏంటంటే మన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారిగా ఉండాలి. బహుశా మనము కొంతమంది భక్తులు చూసినట్లయితే మోషే యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మోషే మొట్టమొదటిగా ఆయన ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు కొంతమంది ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక వ్యక్తిని చంపేశాడు. చంపేసిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నేను చాలా రెఫరెన్స్లు చూశాను కానీ ఎక్కడా కూడా మోషే ఒప్పుకోవడం చూడలేదు. కానీ ఎప్పుడైతే 40 సంవత్సరాలు మిద్యానులో ఆయన ఉండేటప్పుడు దేవుని మాట విని మారు మనస్సు చెందాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇజ్రాయిల్ ప్రజలు నువ్వు ఆ యొక్క ప్రదేశం నుంచి ఇక్కడికి తీసుకుని రా అనేటప్పుడు తన యొక్క వ్యక్తిగత జీవితము పూర్తిగా మారిపోయింది. మోషే ఏ విధంగా అయితే ఒక గొప్ప నాయకుడిగా అయ్యాడో 2025లో మనము కూడా మన యొక్క జీవితాలు ఒక గొప్ప నాయకత్వంలో ఉండాలంటే మనము కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దావీదు భక్తుడు కూడా ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు కాబట్టి 40 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనము కూడా ఈ 2025లోనే ఒప్పుకోవాలి. మళ్ళీ 26కి వెళ్ళిన తర్వాత ఒప్పుకోవడం కాదు. ఈ 25లోనే ఈ చివరి గంటలోనే మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. పేతురు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే 1 కాదు 2 కాదు 3 సార్లు యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదా అని 3 మార్లు బొంకడం జరిగింది. కానీ అలాంటి పేతురు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవాది దేవునికి ప్రార్థన చేసి అయ్యా నువ్వు తెలియదని నేను అన్నాను, అయితే నన్ను క్షమించని ఎప్పుడైతే ఆయన కన్నీటి ప్రార్థన చేయబడ్డాడో 3000 మంది ఆయన యొక్క ప్రార్థన ద్వారా ఆయన యొక్క మాటల ద్వారా మారడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ 2025లోనే మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. మనము సౌలు గారి జీవితాన్ని చూసినట్లయితే ఎంతోమందికి ఇబ్బంది పెట్టాడు, ఎంతోమందికి గాయపరిచాడు, ఎంతోమందికి ఏంటంటే తన యొక్క అధికారాన్ని చూపించి చాలామందికి ఇబ్బందులు పెట్టాడు. దమస్కు మార్గంలో ఆయనను దేవుడు దర్శించినప్పుడు ఆయన యొక్క జీవితము పూర్తిగా మారిపోయింది. అయ్యా నేనే ఇబ్బంది పెట్టానా, నీకు నేను బాధ పెట్టానా అని దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన పూర్వకంగా మొరపెట్టాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిజంగా 2026కి వెళ్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృపను బట్టే. దేవునికి స్తోత్రం. అయితే 2026కి వెళ్ళే ముందు ఇంతవరకు మన జీవితంలో మనము ఒకవేళ ఆయన యందు మనం ఏదైనా తెలుసో తెలియక పాపం మనం చేసినట్టయితే దేవా మా యొక్క పాపములను ఆయన తండ్రి శుద్ధీకరించే దేవా అని మనము ఆయనకి మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందామండి.